శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మంట లేని వంట అనే కార్యక్రమం నిర్వహించి విద్యార్థుల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించారు. పాంచజన్య బ్రిలియంట్ స్కూల్ యాజమాన్యం వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. చదువుతో పాటు విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఇటీవల మారుతున్న కాలానికి అనుగుణంగా వంటల్లో కల్తీ జరిగి ఎంతో మంది అనారోగ్యాలకు గురవుతున్నారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న స్కూల్ యాజమాన్యం మంట లేని వంటకాలు తయారు చేసి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టారు. డ్రై ఫ్రూట్ జ్యూస్, డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీం, తమలపాకుతో తయారు చేసిన లడ్డూలు, ఎటువంటి మంట పెట్టకుండా వెజిటేబుల్స్ తో తయారు చేసిన నేచురల్ వంటకాలను విద్యార్థుల పేరెంట్స్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు. ఆ వంటకాలు ఆరగించిన పలువురు పేరెంట్స్ ఔరా ఎటువంటి మంట లేకుండా ఇలాంటి వంటకాలు తయారు చేయొచ్చా అంటూ ముక్కున వేలేసుకున్నారు. మంట లేని వంట అనే కార్యక్రమం సూపర్ సక్సెస్ చేసి ప్రజలకు ఒక గుడ్ మెసేజ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హిందూపురం మున్సిపల్ చైర్మన్ రమేష్, పాఠశాల కరెస్పాండెంట్ శ్రీనివాసులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. నిప్పులేని వంట అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. నిప్పులేని వంట అంటే ఇక్కడ ఫైర్తో ఏది చేయరు. చాట్స్ కానీ, జ్యూస్ కానీ అండ్ ప్రోటీన్స్, మనకి శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ కానీ, మరి ఏదైనా కానీ మంచి మంచి పదార్థాలని, అదే కాకుండా హిందూపూర్ లాంటి చిన్న ఊర్లో ఆడవాళ్ళకి ఇల్లే జైలుగా ఉంటుంది. ఆ ఉద్దేశంలో కూడా మన ఈవేళ కనీసము అట్లీస్ట్ ఒక 2 hours ఆడవాళ్ళంతా ఇక్కడ వచ్చి స్పెండ్ చేస్తారు. స్పెండ్ చేసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నియర్లీ 200 మంది రకరకాల వంటలతో ఇక్కడ వచ్చారు. ఇన్ని రకాల వంటలు ఉంటాయని కూడా చాలామందికి తెలియదు. చాలామంది కాదు, నాకు కూడా తెలియదు ఇన్ని వంటలు ఉంటాయని. సో ఇలాంటి కార్యక్రమాన్ని ఎప్పుడు పాంచజన్య ముందు ఉంటుంది. ఇదే కాకుండా సర్వీస్ విషయంలో మీకు అందరికీ తెలుసు, సర్వీస్ అంటేనే ఫస్ట్ పాంచజన్య అంటేనే సర్వీస్. సో సర్వీస్ విషయంలో మేము ఎప్పుడూ ముందుంటాము.